హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లోక్య. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే ఈ రెసిపీ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది, అది కూడా వర్షాకాలంలో. ఎందుకంటే వర్షాకాలంలో చాలా వరకు ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి కదా. సో ఈ బోడ కాకరకాయల్లో ఉండే ఫైబర్ కానీ విటమిన్ సి అండ్ ఏ వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, అలాగే డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీ కోసం నేను ఒక పావు కిలో దాకా బోడ కాకరకాయలు తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగేసుకోండి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి, లేదంటే ఇలా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేను తీసుకున్న బోడ కాకరకాయలు చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను గింజలతో పాటే వేసేస్తున్నాను. ఏదైనా ముదిరిపోయినవి పండు లాంటివి ఏమైనా వస్తే వాటిలోంచి సీడ్స్ తీసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం చేసే కర్రీ ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో అందుకని ఒక 3-4 నిమిషాల పాటు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో సాల్ట్ ఏం వేయాల్సిన అవసరం లేదు, మామూలుగానే ఫ్రై చేసుకొని పెట్టుకోండి. ఇంతలోపు మనం మిగతావి కూడా కట్ చేసుకుంటూ మధ్యలో కలుపుతూ ఉందాము. నేను ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుంటున్నాను. ఇది సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. 4-5 పచ్చిమిర్చిలని ఇలా మధ్యలోకి చీల్చి కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు తీసుకుందాము. దీంట్లో టమాటోతో పాటు నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని నీట్గా కడుక్కొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కాసేపు నానబెట్టుకోండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత బోడ కాకరకాయ దాదాపుగా కొంచెం ఫ్రై అయిపోయి కలర్ కూడా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది, ఇందులోనే ఇంకా కొంచెం నూనె పోసుకొని మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెమే మెంతులు వేసుకోండి. చేదేం రాదు, లైట్గా వేస్తే మనం పులుపు వేస్తున్నాం కాబట్టి మెంతుల వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి, అలాగే ఉల్లిపాయలను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము. పులుసులో ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఈలోపు మనం టమాటోస్ కట్ చేసుకుందాము. నేను ఒక 4 చిన్న టమాటోలు తీసుకొని నీట్గా కడిగేసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీలో నేను కొంచెం చింతపులుసు కూడా వేస్తున్నాను కాబట్టి టమాటోస్ కొంచెమే వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయినాయి కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. నేను ఈ కర్రీని కంప్లీట్గా పులుసులాగా కాకుండా థిక్ గ్రేవీ లాగా చేస్తున్నాను, చపాతీలో కూడా తినేలాగా. చూడండి, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసుకొని టమాటోస్ సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. మన టమాటోలు బాగా ఉడికిపోయినాయి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలిపేసుకోండి. మనం ఇవి ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి మళ్ళీ ఇంకా నూనెలో వేగాల్సిన అవసరం లేదు. ఇందులో మనం కారము, నేను 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను, మీకు సరిపడేంత కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పొడి, ఒక పావు టీ స్పూన్లో సగము గరం మసాలా వేస్తున్నాను, చాలా తక్కువ గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ బోడ కాకరకాయ ముక్కలకి మంచిగా కలిసేలాగా కలుపుకొని కారం ఉడికేంత వరకు 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. అంతలోపు మనం నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, దీన్ని బాగా పిసికి ఇందులోంచి చింతపులుసుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, కారం ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ కర్రీలో పోసేసుకొని సరిపడేంత నీళ్ళు కూడా పోసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎట్లా కావాలో దానికి తగ్గట్టుగా నీళ్లు పోసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మంచిగా ఉడకనివ్వండి. ఇది ఉడకడానికి ఒక 3-4 నిమిషాలు టైం పడుతుంది అంతే, చాలా తొందరగా ఉడికిపోతుంది బోడ కాకరకాయ. మనం పోసుకున్న నీళ్ళన్నీ కొంచెం ఇంకిపోయి దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇది చింతపులుసులో మరిగి ఆ ముక్కలకంతా పులుపు పట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, కర్రీ కొద్దిగా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో అసలు సాల్టే వేసుకోలేదు. స్టార్టింగ్లో ఆనియన్ వేసుకున్నప్పుడు వేసుకున్నామంటే మళ్ళీ వేయలేదు కదా, అందుకే టేస్ట్కి సరిపడేంత ఉప్పు కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి.
ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను ఇంకా కొంచెం థిక్గా కావాలనుకుంటున్నాను. అందుకని ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాలు వేసుకొని మిక్సీ చేసుకొని ఆ పొడిని వేసుకుంటాను. కావాలంటే మీరు పల్లీల పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసుకోవచ్చు. నేను మాత్రం పుట్నాల పొడి వేస్తున్నాను. దీనివల్ల కర్రీ కొంచెం థిక్గా అయిపోతుంది. చూడండి, కొద్దిగా థిక్ అయిపోతుంది కదా. ఇలా ఉంటే చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెము ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి వేసుకొని తినండి. అద్దరిపోతుంది ఈ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ కర్రీ మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరెన్నో స్పెషల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వీడియోని వెంటనే చూసేయచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడూ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.